హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? ఇవాళ అయితే మన వీడియోలోని బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి. నేను ఏ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ చేస్తానో చూపిస్తూ టైలరింగ్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అయితే ఇప్పుడు నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో బ్లౌజ్ కటింగ్ చూస్తూ కొన్ని విషయాలు అయితే చెప్తానండి టైలరింగ్ సంబంధించి. అయితే మనం టైలరింగ్ నేర్చుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మరి కొంతమంది నేర్చుకుందాం, మన బ్లౌజులైనా మనం కుట్టుకుందాం అనే ఉద్దేశంతో మరి కొంతమంది అయితే నేర్చుకుంటారు. రెండు రకాలుగా నేర్చుకుంటారండి. కొంతమంది మెజర్మెంట్స్ ద్వారా నేర్చుకుంటారు. కొంతమంది మామూలుగా ఆది బ్లౌజ్ ప్రకారంగా టేప్ లేకుండా కూడా నేర్చుకుంటారండి. ఎందుకంటే కొంతమంది బండ గుత్తులతో నేర్చుకుంటారు బ్లౌజ్ కటింగ్. మరి కొంతమంది టేప్ ద్వారా ఎలాగా మెజర్మెంట్స్ తీసుకుని కటింగ్ చేయాలన్నది నేర్చుకుంటారండి. అయితే ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఎవరికి ఏ విధానం అర్థమైతే ఆ విధానం బాగుంటుందండి. అయితే మనం ఇతరుల బ్లౌజులు కుట్టాలనుకుంటే మటుకి టేప్ మెజర్మెంట్స్ కంపల్సరీ తీసుకోవాలండి. మన బ్లౌజులు మనం కుట్టుకుంటే చాలు అనుకుంటే మటుకి టేప్ లేకుండా ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ చేసుకుని మన వరకు మనం స్టిచ్చింగ్ చేసుకోగలము. అదే బయట వాళ్ళు స్టిచ్చింగ్ చేయాలంటే మటుకి టేప్తో ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో తెలియాలి. అలాగే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో తెలియాలి. అయితే ముందు మనం ఆది బ్లౌజ్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది కంపల్సరీ నేర్చుకోవాలండి. టేప్ ప్రకారంగా టేప్తో ఎలా నేర్చుకోవాలన్నది అయితే మనం తెలుసుకోవాలండి. అప్పుడే మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేయగలము. అయితే చాలామంది టేప్తో సంబంధం లేకుండా బ్లౌజ్ కటింగ్ చేస్తారండి. అయితే అవి సక్సెస్ అయితే అవ్వండి. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందో లేదో తెలియాలంటే మనం టేప్తోనే కొలుచుకోవాలండి. ఇంకొకటి, మనం టేప్ ద్వారా తీసుకుంటే నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయండి. అందుగురించి మనం ఎప్పుడైనా టేప్ మెజర్మెంట్స్ ద్వారానే బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోవాలి. ఇంకా మేము బయట వాళ్ళు కూడా స్టిచ్ చేయాలి అనుకుంటే మాట కంపల్సరీ బై టేప్ మెజర్మెంట్స్ నేర్చుకోండి. లేదు ఇంట్లో నా వరకు నేను స్టిచ్చింగ్ చేసుకుంటే చాలు అనుకుంటే మటుకి మీకు ఏ విధంగా సెట్ అయితే ఆ విధంగా నేర్చుకోవచ్చండి. కానీ ఆది బ్లౌజ్ ప్రకారంగా బండ గుత్తులతో నేర్చుకోవాలంటే మటుకే అది మీ బ్లౌజ్ వరకే మీకు సరిపోతుందండి. వేరే వాళ్ళు బ్లౌజులు కుట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అందరి మెజర్మెంట్స్ ఒకలాగా ఉండవు కాబట్టి కొంతమంది ఇందులో బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎక్కువైనా పెట్టమంటారు, తక్కువైనా పెట్టమంటారు. అలా మనకు తెలియాలంటే మనకు టేప్ మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలియాలి. అప్పుడే మనము టేప్ ద్వారా తీసుకోగలం మెజర్మెంట్స్. ఇంకోటి, అది బ్లౌజ్ లేకుండా బాడీ మెజర్మెంట్స్ తీసుకుని కటింగ్ చేయండి అంటే మటుకి అలా మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకుని కటింగ్ చేయడం వస్తే మటుకి మీరు టైలరింగ్లో సక్సెస్ అయినట్టండి. కాబట్టి ముందు ఎవరైనా మీరు మెజర్మెంట్స్ తీసుకోవాలనుకుంటే మటుకి ఆది బ్లౌజ్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేర్చుకోండి. తర్వాత బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా నేర్చుకోవచ్చు. ముందు ఇది ఒకటి అర్థమైతే రెండోది మనకి బాడీ మెజర్మెంట్స్ అయితే అర్థమవుతుంది. ముందు అసలు రాకుండా డైరెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకోలేము. అయితే బ్లౌజ్ నేర్చుకోవాలని ఉద్దేశం ఉంటే మటుకి మీరు ఇన్నాళ్ళు అయితే టైలరింగ్ క్లాసెస్ బయట వెళ్ళి ఆఫ్లైన్లో నేర్చుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదండి. అన్నీ మనకి సోషల్ మీడియాలోనే దొరుకుతున్నాయి కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం జాయిన్ అయి నేర్చుకుంటున్నాము. కానీ ఇంట్రెస్ట్ ఉండాలండి. ఏదైనా మనకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మటుకి మీరు ఆఫ్లైన్లో అయినా నేర్చుకోవాలి, ఆన్లైన్లో అయినా నేర్చుకోవచ్చండి. కానీ ఎవరైనా ఎప్పుడైనా ఒకరిని ఫాలో అవ్వాలండి. ఇద్దరు ముగ్గురిని ఫాలో అయితే మనకి అది బుర్రకెక్కదండి. కాబట్టి మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మటుకు ఒకరిని ఫాలో అయ్యి నేర్చుకోండి. అలాగే ఇంకోటి చెప్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కటింగ్ చేస్తారండి బ్లౌజు. కానీ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కటింగ్ అయితే వస్తుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కటింగ్ చేస్తారు. వాళ్ళ ఈజీని బట్టి వాళ్ళు కటింగ్ చేసుకోవడం అయితే నేర్చుకుంటారండి. కొంతమంది ఒకలా చెప్తారు, కొంతమంది ఒకలాగా చెప్తారు. ఎవరు ఏ విధంగా చెప్పినా మనకు అక్కడ కటింగ్ రావాలి, స్టిచ్చింగ్ రావాలి, అంతేనండి. ముందుది వెనక, వెనకది ముందు, అంతే. ఎప్పుడైనా మనం బ్లౌజ్ కరెక్ట్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయగలిగితే చాలండి. ఎలా కటింగ్ చేసామన్నది మనకి ఏ విధంగా మన బుర్రకి ఎక్కుతుందో ఆ విధంగా మనము బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోవాలండి. కొంతమంది కొన్ని విధాలుగా బ్లౌజ్ కటింగ్ చేస్తూ చూపిస్తారు కదా. నేనైతే చాలా సింపుల్గా ఇలాగైతే మెజర్మెంట్స్ తీసుకుని కటింగ్ చేస్తున్నాను. అదే మీకు చూపిస్తూ మాట్లాడుతున్నానండి. అలాగే చాలామంది
ఈ మధ్యన అన్ని వీడియోస్ చూస్తారండి, కానీ అందులో ఏది నేర్చుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నేను ఒకటైతే చెప్తానండి, మనం ఎన్ని వీడియోస్ చూసినా మటుకి చూసిన వెంటనే కటింగ్ చేయగలిగితే దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. నేను కూడా వీడియోస్ చూస్తాను, కానీ అన్నీ వచ్చేస్తాయి అంటే రావండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ అవుతుంది. అంటే ఒక్కొక్కరు చెప్పింది అర్థమవుతుంది. అయితే మీరు ఎవరినైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళనైతే ఫుల్గా ఫాలో అవ్వండి. అప్పుడే మీకు కటింగ్ స్టిచ్చింగ్ వస్తుంది. ఎప్పుడైనా మనం ముందుగా నేర్చుకోవాల్సింది ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అండి. ముందు మీరు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం మీ ఆది బ్లౌజ్ ప్రకారంగా నేర్చుకుంటే మటుకి మీరు తర్వాత ఏ బ్లౌజ్ అయినా కటింగ్ చేయగలరు. చాలామంది మాకు కటింగు అన్నీ చెప్పియండి అంటారు. అంటే అన్ని మోడల్స్ చెప్పియండి అనేస్తారు. కానీ అన్ని మోడల్స్ నేర్చుకోవాలంటే ముందు ఎప్పుడైనా పునాది కరెక్ట్గా ఉండాలి కదా. అంటే మనకి మెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వస్తే తర్వాత అన్నీ కటింగ్ స్టిచ్చింగ్ వస్తాయండి. ముందు అర్థమైతే కదా తర్వాత మనం ఏదైనా కటింగ్ చేయగలము. ముందు మన ఆది బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేసి మనకు స్టిచ్చింగ్ చేసుకుని మనం వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా కుదిరింది అనుకోండి, అప్పుడు మనం ఎవరిదైనా ఇంకో బ్లౌజ్ తీసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసామనుకోండి, వాళ్ళకి సెట్ అవుతుంది, సెట్ అవ్వకపోవచ్చు. కానీ అలాగని మనకు రాదు అన్నమాటకి బాధపడుతూ ఉండకూడదండి. ఒక 2-3 సార్లు ట్రై చేశాక ఫెయిల్ అయిన తర్వాతే సక్సెస్ అవుతాం ఎవరైనాని. కాబట్టి అలా ట్రై చేస్తూ ఒక 10 బ్లౌజులైనా స్టిచ్చింగ్ చేయండి, ప్లెయిన్ బ్లౌజెస్. అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడు మీరు వేరే మోడల్స్ కటింగ్ చేయాలన్నది ఆలోచన పెట్టుకోండి. ముందు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి, తర్వాత లైనింగ్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి. ఇవన్నిటికన్నా ముందు మనం పేపర్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా కటింగ్ చేయడం రావాలండి. పేపర్ కటింగ్ పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తేనే క్లాత్ మీద మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేయడం అయితే వస్తుందండి. ఇది చాలా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి ఆ కటింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఆ 1-2 సార్లు కటింగ్ చేసి మనకు వచ్చేసింది అనుకోవడం మటుకి రాంగ్ అండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటాయి మెజర్మెంట్స్. కాబట్టి మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ చేయాలనుకున్న మటుకి టేప్ అయితే పెట్టుకోండి. టేప్ ప్రకారంగా ఆది బ్లౌజ్లో ఏమేమి కొలతలు తీసుకోవాలన్నది ఆలోచించుకుని వీడియో చూస్తూ అయితే కటింగ్ చేయండి. అప్పుడు వీడియో చూస్తారా లేకపోతే బయట ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటారా అన్నది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. కాబట్టి ఎలా నేర్చుకున్న మటుకి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు నేర్చుకోవాలనే పట్టుదల మటుకు ఉండాలండి. పట్టుదల ఉంటే వారం రోజుల్లోనే పేపర్ కటింగ్ వచ్చేస్తుంది, 4 రోజుల్లోనే ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి. ఆ తర్వాత మీరు లైనింగ్ బ్లౌజ్కి వెళ్ళండి. ఆ తర్వాత మీరు ఏమైనా ఇతర మోడల్స్ నేర్చుకోవాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మటుకి వెళ్ళండి. మీకు ఆల్రెడీ ఇక్కడే సగం అర్థమైపోతుంది. మనకి బ్లౌజ్ కటింగ్లోనే ఉంటుందండి టైలరింగ్ అనేది. ఎవరికైతే బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుందో వాళ్ళు ఏ మోడల్స్ అయినా కటింగ్ చేయగలరు. కాబట్టి మనకు ముందు కరెక్ట్గా రావాల్సింది బ్లౌజ్ కటింగ్ అండి. ఆ తర్వాత ఫ్రాక్స్ ఏంటి, ఆ తర్వాత ఏదైనా మనం కొత్త మోడల్స్ ఏం నేర్చుకోవాలన్నా దానిపైన మనకు ఆలోచన వస్తూ ఉంటుందండి. మనకు ఒకసారి కటింగ్ స్టిచ్చింగ్ అలవాటైతే అలా మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా కొత్తగా ఏమైనా కటింగ్ చేయాలి, ఇంకా ఏదైనా చేయాలి అని ఆలోచన వస్తుంది. ఒకవేళ అలా రాకపోయినా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, దాని ద్వారా మోడల్స్ చూసి కటింగ్ చేసుకోవచ్చు. ఎవరు ఫస్ట్ అయితే మోడల్స్ కటింగ్ చేయలేరు కదా, అలా నేర్చుకుంటూ మనం కూడా మోడల్స్ కటింగ్ చేయడం అయితే వచ్చేస్తుందండి. ఇంకొకటి ఏంటంటే మీరు బయట స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే మటుకి బాడీ మెజర్మెంట్స్ కూడా నేర్చుకోండి. అలా నేర్చుకున్నప్పుడే మీరు బయట వాళ్ళవి కూడా తీసుకుని కటింగ్ చేయగలరు, స్టిచ్చింగ్ చేయగలరు. అయితే ఇంకోటి చెప్తున్నాను, చాలామంది వస్తారు కస్టమర్స్, కొంతమంది కస్టమర్స్ రారు. కొంతమంది కస్టమర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం కుట్టినప్పుడు ఫెయిల్డ్ అవుతూ ఉంటుందండి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నేను ఎన్నిసార్లు స్టిచ్చింగ్ చేసినా కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటాము. కాబట్టి అలా బాధపడకండి. వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చాయి అన్నది కనుక్కొని మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు అని ఆలోచించుకుని ఆ రాంగ్ సరి చేసుకోండి. అంతేనండి. అలా చేసుకుంటే టైలరింగ్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో టైలరింగ్ అనేది అందరూ నేర్చుకుంటున్నారండి. ఈజీ అని నేను చెప్పను, ఎందుకంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మనం
నేర్చుకోవచ్చు. మేము ఎన్నాళ్ళో ప్రాక్టీస్ చేస్తేనే ఇంత ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేయగలము. ఒక్కొక్కరితో ఒక్కొక్క రకం బ్లౌజ్ ఉంటుందండి. కొంతమంది ఒకే రకం మెజర్మెంట్స్ ఉన్న బ్లౌజులు అయితే కొంచెం తేడా ఉంటుందండి ఎక్కడో చోట. కాబట్టి అందరివి ఒకే రకంగా మెజర్మెంట్స్ తీసుకోవాలన్నా చెప్పలేము. ఎందుకంటే బ్లౌజుని బట్టి మెజర్మెంట్స్ తీసుకోవాలి కాబట్టి. అదే బ్లౌజ్ లేకుండా బాడీ మెజర్మెంట్స్ అయితే ఒక రకంగా కటింగ్ చేయాలి. ఇలాగ మనిషిని బట్టి బ్లౌజు మెజర్మెంట్స్ మారుతూ ఉంటాయండి. కాబట్టి మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అది బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది నేర్చుకోండి. ముందు ఆది బ్లౌజ్ ప్రకారంగా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది నేర్చుకుని స్టిచ్చింగ్ చేయండి. స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్న కొత్తలో ఒక బ్లౌజు 2-3 గంటలు పడుతుందండి కుట్టడానికి. దారం వేస్ట్ అవుతుంది, మనకి విసుగు వస్తుంది. ఎందుకు నేర్చుకున్నారా బాబు, నా వల్ల కాదు, నేను ఎంతసేపు కుట్టాలా ఒక బ్లౌజు, నా వల్ల కాదు అనిపిస్తుందండి. కానీ మనకి స్టిచ్చింగ్ చేయగా మనము అరగంటలోనే బ్లౌజ్ కుట్టగలము. ప్లెయిన్ బ్లౌజు ఇంకా 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా కుట్టేవాళ్ళు ఉన్నారండి. నేనైతే ఒక బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ అరగంటలో అయితే కుడతానండి. లైనింగ్ బ్లౌజ్ అయితే ఏ మోడల్స్ లేకుండా అయితే గంటలో కుడతాను. అంతకన్నా ఎక్కువ అయితే స్పీడ్ వెళ్ళలేను. అలాగా అంతకన్నా స్పీడ్గా కుట్టేవాళ్ళు కూడా ఉన్నారండి. కానీ నా స్పీడు నేను బ్లౌజ్ కరెక్ట్గా రావాలి. ఒక పావుగంట అటు ఇటు అయినా పర్లేదు, కానీ బ్లౌజ్ అయితే కరెక్ట్గా రావాలి అనుకుంటాను. అలాగే నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తున్నాను, అందరికీ పర్ఫెక్ట్గా కుదురుతాయి అనుకోవడం కూడా రాంగేనండి. కొంతమంది కుదిరితే వాళ్ళు మనకి వస్తూ ఉంటారు, కొంతమంది కుదరకపోతే రారు. రాలేదని బాధపడకూడదు. మన దగ్గర ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళు వస్తూ ఉంటారు. మనకి దగ్గర ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళు రారు. అలాగని మనం టైలర్స్ కాకుండా పోము. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది కదా. అలాగే ఒక్కొక్కరికి స్టిచ్చింగ్ నచ్చుతుంది, ఒక్కొక్కరికి స్టిచ్చింగ్ నచ్చదు. ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కొత్తగా నేర్చుకున్నప్పుడు, కొత్తగా ఎవరికైనా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు. అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నాకు ఇంక బ్లౌజ్ స్టిచ్చింగ్ రాదు, నా వల్ల కాదు అనుకుని బాధపడుతూ ఉంటారు. అక్కడ ఆగిపోకూడదండి. అలాగా స్టిచ్చింగ్ చేస్తూ మనం అలాగా డెవలప్ అవుతాము. కటింగ్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం మనం అలా చేస్తూ ఉంటే, మనకు బయట వాళ్ళు కుడుతూ ఉంటే మనమే పెద్ద టైలర్స్ అయిపోతామండి. ఇంకోటి మోడల్స్ అనేవా, మనం రకరకాల మోడల్స్ ఉన్నాయండి. ఏం నేర్చుకోవాలన్నది ఒక్కటి స్టిచ్చింగ్ చేస్తే చాలు అన్నీ అలా వచ్చేస్తూ ఉంటాయి. మోడల్స్లో కూడా ఇంకా మీ ఇంట్రెస్ట్ బట్టి ఇంకా పెంచుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నానండి. ఎవరికైనా అర్థమైతే మటుకి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఆపేసి పేపర్ కటింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం.